వర్క్ పరంగా అయితే ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ ఓకే అండి. ఇక్కడ చూస్తున్నాను డిస్ప్లేలో ఎక్స్ప్లెనేషన్ హౌ టు యూజ్ కాపర్ పైప్ లైన్. సో ఇక్కడ మేడం గారు అయితే అన్ని చూస్తున్నారు. సో పర్ఫెక్ట్గా అయితే మేడం గారు వర్క్ చేసిన తర్వాత ఆమె 100% సాటిస్ఫై అయ్యారంట. సో ఆమె కాల్ చేశారు, బాలు చాలా బాగా వర్క్ చేశారు, మీకన్నా ముందు కూడా కొంతమందికి చెప్పాను కార్పెంటర్స్కి వీళ్ళకి, వాళ్ళు కూడా చేపిస్తా అన్నారు. కానీ బడ్జెట్ మీరు చెప్పిన దానికన్నా వాళ్ళు చెప్పిన దానికి అసలు కంపారిజనే లేదన్నారు. సో ఎందుకంటే నేను ఏదైతే మార్కెట్లో ఉన్న రేటుకి అయితే మనం ఇస్తున్నాము ప్రతి ఒక్కటి కూడా. సో ఇప్పుడైతే మేడం గారికి ఏంటంటే ఇక్కడ ఇంతకు ముందు కూడా ఒకళ్ళ ఇంట్లో గ్యాస్, వాళ్ళ రిలేటివ్స్లో ఎవరింట్లో గ్యాస్ లీక్ అవుతే సో పెద్దగా వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారంట. సో దాని గురించి మేడం గారికి చాలా డౌట్స్ ఉంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మేడం గారు కూడా రెగ్యులేటర్ ఎలా పెట్టుకోవాలి, వాళ్ళు ఎక్కువ మనకు మంట వస్తే ఏం చేయాలనేవి చెప్తున్నారు. సో ఇదేనండి, ఇది ఆటోమేటికలీ రెగ్యులేటర్ అండి. ఇది 0.03 నుంచి 0.07 ప్రెజర్ ఇచ్చే రెగ్యులేటర్ ఇది. సో ఇక్కడ అంటే మనకి స్క్రీన్లో అయితే చెప్పాను. సో స్క్రీన్లో కాదు, మామూలుగా అంటే బయోలో ఉంటాయి, మొత్తం పెట్టాను. సో బయోలో చూసుకోవచ్చు. ఇక్కడ చూసారంటే మాన్యువల్గా మేడం గారు ఆపరేట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి చూసుకుంటే వాళ్ళకి చాలా హ్యాపీగా సాటిస్ఫై అవుతారు, మనకి కూడా టెన్షన్ ఉండదు. సో ఆ విధంగా అయితే వర్క్ అయితే 100% అయిపోయిందండి.